నేను కల్లో కూడా ఊహించింది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన, ఇన్‌స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ చేసిన, చూస్తున్న మీరు ఎవరు స్టార్ట్ చేసినా ఫైనల్‌గా మనం వెయిట్ చేసేది కొలాబరేషన్స్ కోసం. సో, నేను కూడా అలా డిఫరెంట్ కొలాబరేషన్స్ కోసం వెయిట్ చేస్తూ నా విష్ లిస్ట్‌లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఎందుకు కొలాబరేషన్స్ చేస్తారు అని మీరు క్వెషన్ రైజ్ చేయొచ్చు. సీ యూట్యూబ్ జర్నీలో ఎవరైనా కొలాబరేషన్స్ చేస్తారు, చెయ్యరు అని చెప్తే మీరు అక్కడికి అక్కడే వాళ్ళని నమ్మకండి. అస్సలు నమ్మకండి. ఫ్యూచర్‌లో నేను చెప్పినా గానీ అది నమ్మకండి. ఎందుకంటే యూట్యూబ్ జర్నీ అంటేనే మనం కొలాబరేషన్స్ ఒప్పుకుంటాం. కానీ ఎలాంటివి ఒప్పుకుంటున్నాము, ఏ ప్రొడక్ట్స్ చేస్తున్నాము అనేది మెయిన్ మ్యాటర్. సో, ఇప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు. కొలాబరేషన్స్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కొంతమంది ప్రొడక్ట్ ఇస్తారు. దాని గురించి చెప్పమంటారు. వీడియోలో చెప్పమంటారు. కొంతమంది జస్ట్ రివ్యూ రాయమంటారు. నేను చేస్తుంది లైక్ ప్రోడక్ట్ మీకు చూపించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను రివ్యూ రాస్తే సరిపోతుంది. అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను పర్టికులర్‌గా కొన్ని బ్రాండ్స్ వరకే తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసినవి అయితేనే కదా నేను అది ఎలా ఉంది చెప్పగలను. కొత్తగా ఏదొచ్చినా గానీ నేను వెళ్ళటానికి ఇష్టపడను. ఫస్ట్ ఇష్టపడను కంటే నాకు కొంచెం భయము. కొత్త బ్రాండ్ ఏదైనా తీసుకుంటే అదేదైనా వర్క్ అవ్వక, నేను నా మీద యూజ్ చేసి వర్క్ అవ్వక, నేను ఎవరికైనా చెప్పి అది వర్క్ అవ్వక, ఎందుకు సమస్యలో చిక్కుకోవడం అని చెప్పి నేను వెళ్ళను. బట్ తెలిసినవైతే డెఫినెట్‌గా నేను చేస్తాను. బట్ టుడే నాకెంత హ్యాపీ అనిపించింది అంటే చిన్నప్పుడు దీని నుంచి నేను ఈ బ్రాండ్ నుంచి పర్టికులర్‌గా ఈ బ్రాండ్ నుంచి నేను హెయిర్ సిరమ్ యూజ్ చేసేదాన్ని. తర్వాత చాలా బ్రాండ్స్ వచ్చినియి. ఇంక తర్వాత వెళ్ళిపోయాం. అప్పుడు నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కొనుక్కునేదాన్ని. బట్ ఈరోజు నా హార్డ్ వర్క్‌కి సంబంధించి నాకు ఆ బ్రాండ్ నుంచి ప్రోడక్ట్ వచ్చింది. అంటే నా హార్డ్ వర్క్‌కి సంబంధించి నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నాను అంటే మనం ఏదో లైక్ సాధిచ్చేసాంరా అనిపించింది. అంటే ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. బట్ ఫస్ట్ స్టెప్ అయితే ఎక్కాము అని అనిపించింది. సో, ఈరోజు నేను ఆ బ్రాండ్‌ది ఓపెన్ చేసి చూపిస్తాను. ఎన్ని అన్బాక్సింగ్ చేసినా ఈ పర్టిక్యులర్ అన్బాక్సింగ్ అనేది మాత్రం హార్ట్ అలా బరువెక్కువైపోయింది. ఈ పర్టిక్యులర్ వీడియో మీకు స్పెషల్ కాకపోవచ్చు. బట్ నాకు స్పెషల్. నేను ఇదంతా కూడా ఒక మెమరీ లాగా వీడియో చేసుకుందాం అనుకోని చెప్పి నా ఛానల్‌లోనే పెట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి అవన్నీ కూడా నాకు సంబంధం లేదు. బట్ ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వీడియో చూసి నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఫైనల్‌గా అన్బాక్సింగ్ టైమ్. నేను అన్బాక్స్ చేసేసాను, చూసేసాను. అందుకే నా నుంచి అంత స్మైల్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి లివాన్ బ్రాండ్ నుంచి షాంపూ అనమాట. నేను దీంట్లో హెయిర్ సిరమ్ యూజ్ చేశాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను తర్వాత వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. నాకు పర్టికులర్‌గా ఇది బాగా గుర్తుంది. సో, వన్ ఆఫ్ మై చైల్డ్‌హుడ్ బ్రాండ్ అనే చెప్తాను దీన్ని. లివాన్ సిరమ్ అనమాట. పింక్ కలర్ ట్యూబ్ వస్తది కదా అది. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటిది? చిన్నప్పటి నుంచి ఇంకా ఇప్పటికి కూడా గుర్తుంది ఏంటిది అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై.